హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్షు డైరీస్ 1624. సో చాలా డేస్ అయితే అయిపోయిందండి నేను రెసిపీ చేసేసి. సో మీకోసం అయితే నేను రవ్వ కేసరి రెసిపీ తీసుకొచ్చాను. దాని ఇంగ్రీడియంట్స్ మీరు ఆల్రెడీ చూసేసారు. ఇప్పుడు ఏంటో ఎలా చేయాలి ప్రిపరేషన్ అనేది చూద్దాం. సో గీ వేసేసుకుందామండి. ముందు మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. బాదం, కిస్మిస్, జీడిపప్పు వేయించేసుకుందామండి మనం. అండ్ దాని తర్వాత వేయించుకుంటూనే మనం రవ్వ కూడా వేయించేసుకోవాలి. దీంతో పాటు మనం రవ్వ కూడా వేయించేసుకోవాలి, ఎందుకంటే రవ్వ దీంతో పాటు వేయించుకుంటేనే చాలా అదొక టేస్ట్ ఉంటుందండి. సో ఇదంతా నేను ఈ రెసిపీ అయితే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను మీకు. సో చూడండి, ఆల్రెడీ నేనైతే రవ్వని మనం ఎప్పుడైనా టమాటా బాత్ అలా చేసుకోవాలి అనేసి నేను ఎప్పుడైతే అని అనుకుంటాను, అంతకుముందే రవ్వని మొత్తం ఇలా వేపేసి పెట్టుకుంటాను. మళ్ళీ కొంచెం బ్రౌనిష్ కలర్ లాగా అలా వేపుతున్నాను. తర్వాత 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను, దానికి నేను 4 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం బొంబాయి రవ్వది బాగా ఇదైపోతుంది, మళ్ళీ పలుకు ఉంటుంది అని చెప్పేసి నేను అలా తీసుకున్నాను. అది మొత్తం బాగా ఇదైపోయాక దగ్గర పడ్డాక వాటర్ బాగా నేను తర్వాత అయితే షుగర్ వేసుకున్నాను. 1.5 గ్లాస్ అయితే షుగర్ వేసుకున్నాను. నేను ఎంత రవ్వలో తీసుకున్నానో అంత రవ్వతోనే నేను షుగర్ వేసుకున్నాను అండి. మళ్ళీ ఎక్కువ కూడా వేసుకోలేదు. చూడండి, ఎక్కడ ఒక పలుకు లేకుండా మెత్తగా స్మూత్ టెక్స్చర్లో వచ్చేసింది అండి నాకు మొత్తము. చూడండి, మీకు అంతా చూపిస్తూనే ఉన్నాను నేను. తర్వాత నీట్గా 1 బై 1 మనం చాలా స్మూత్గా చేసుకుంటూ మనం ఎంత అయితే తీసుకున్నామో ఆ క్వాంటిటీని వాటర్ని బట్టి కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు వాటర్, కానీ మనం అయితే తక్కువ తీసుకోకూడదు అండి. తక్కువ తీసుకుంటే ఏంటంటే పలుకు వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే కొంచెం మనం కలర్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ కలర్ అండి, ఎక్కువ కూడా కాదు. అది కూడా వాటర్లో యాడ్ చేస్తున్నాను నేను. చూడండి, ఒకవేళ మనకైతే పంచదార సరిపోలేదు, ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే కొంచెం ఇంకా పంచదార యాడ్ చేసుకోవచ్చు అండి. సో చూడండి, కొంచెం బాగా కలిపేశాక, ఎందుకు అది స్మూత్ టెక్స్చర్లో వాటరీ టెక్స్చర్లో ఉంది అని అంటే కొంచెం మనం పంచదార యాడ్ చేసాం కదా, కొంచెం దగ్గర పడేదాకా మీకు అలానే వస్తూనే ఉంటుంది అండి, మెత్తగా స్మూత్గా ఉన్నట్టు. సో ఇప్పుడైతే ఇలాచీ పొడి మొత్తం యాడ్ చేసేసాను నేను. అది కూడా మొత్తం కలిపేయాలి, ఎందుకంటే ఇలాచీ ఫ్లేవర్ మొత్తం దానికి పట్టాలి. నా స్టైల్ కేసరి అయితే అయిపోయిందండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.